తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా కేటీఆర్ అభివర్ణించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తన విమర్శకుల నోలు మోయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది ఖచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. బిల్లులో ఉపయోగించిన వ్యతిరేక భావాలు ప్రేరేపించడం, సామాజిక సమగ్రతను దెబ్బతీయడం వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ న్యూస్ గా ముద్ర వేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్ పై తగినన్ని చట్టాలు ఉండగా అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునర్పరిశీలించాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం లోక్ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష గవర్నర్ తో సమావేశమైంది. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయంపై మా ఉపనాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురు దాడి చేశారు. అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణ చేయిస్తామని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువలేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరంగా ఉంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువలేదని ప్రభుత్వం అనడం ఎంతవరకు సబబు? సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విభాగం. మంత్రిపై విచారణ నిష్పక్షపాతంగా జరగదు. మంత్రివర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాం. ఇదే విషయంపై ఈ రోజు మండలిలో మా ఎమ్మెల్సీని నిలదీస్తే వారిని సస్పెండ్ చేశారన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే రక్షకులే భక్షకులైతే ఎలా? ప్రజలకు ఎవరు దిక్కు అని కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు జడ్జితో విచారణ చేయించమని గవర్నర్ కు చెప్పాం. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా సంపద దోపిడీ అడ్డుకోవాలని గవర్నర్ కు వివరించాం. నిన్న అసెంబ్లీలో బీజేపీ వ్యవహార శైలి శోచనీయం. ప్రజా దోపిడీని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి రైట్ టు ఇన్ఫర్మేషన్ ను రూట్ టు ఇన్కమ్ గా రేవంత్ రెడ్డి మార్చుకున్నాడు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు. 14 అంశాలపై విచారణ చేయండి అని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాం. వాటిపై విచారణ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు.
ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. రేషన్ పంపిణీకి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం గత సీజన్లకు సంబంధించిన రేషన్ బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో ఆ స్టాక్ ను ఖాళీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సీజన్ బియ్యం కూడా రానుండడంతో ఆలోగా ఉన్న నిల్వలను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారీగా రేషన్ బియ్యం గోదాముల్లో పేరుకుపోవడంతో ఆ స్టాక్ మొత్తం ఖాళీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వచ్చే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే సరఫరా చేయనుంది. అయితే ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒకేసారి 3 నెలల బియ్యం సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలు కూడా అందుబాటులోకి రానున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వలు పెరిగిపోవడం, మరోవైపు మిల్లింగ్ పూర్తి అయి వచ్చిన బియ్యంతో గోదాముల్లో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిల్వలను వెంటనే పంపిణీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు రేషన్ బియ్యం తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి వేలిముద్ర వేస్తే లబ్ధిదారులకు 3 నెలల కోటాను అందించాలా, లేక 3 నెలల రేషన్ కోసం 3 సార్లు వేయాలా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ఒక్కొక్కరు 3 సార్లు వేలిముద్రలు వేయాలంటే రేషన్ దుకాణాల వద్ద బియ్యం సరఫరా ఆలస్యమై భారీగా క్యూ లైన్లు పెరిగిపోతాయనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసి ఒక్కసారి వేలిముద్ర వేసిన 3 నెలల బియ్యాన్ని అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఏప్రిల్ 1వ తేదీ నాటికి బియ్యం పంపిణీ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వలు పేరుకుపోయి ఉండడంతో కొత్తగా ఈ సీజన్లో వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. గత వర్షాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, కస్టమ్ మిల్లింగ్ రైస్ భారీగా గోదాముల వద్దకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఆదివారం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రేషన్ డీలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకేసారి 3 నెలలకు సరిపడా స్టాక్ ను అందుబాటులో ఉంచుకునేందుకు రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకేసారి వందల క్వింటాల బియ్యాన్ని తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి లేకపోవడంతో డిమాండ్ కు తగ్గట్టు రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలు ప్రారంభించనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ షాపులను ఓపెన్ చేయడం వల్ల ప్రజలకు రేషన్ సరుకులను సరఫరా చేయడంలో మరింత వేగం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని ఆమె శాసన మండలిలో డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆ కుటుంబాలకు నెలకు 25,000 చొప్పున పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇస్తామని తమ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విజయశాంతి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అయిపోయినా తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఇంకా న్యాయం జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇప్పుడు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్సీ విజయశాంతి వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎంలు గాని మంత్రులు గాని ఉండేవారా అని విజయశాంతి నిలదీశారు. పదవుల కంటే ముందు ఉద్యమకారులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన తప్పనిసరి బాధ్యత అని విజయశాంతి గుర్తు చేశారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ సర్కార్ సరిగ్గా నిర్వర్తిస్తేనే అది చరిత్రగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలా కాకుండా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది పెద్ద చారిత్రక తప్పిదంగా చరిత్రలో మిగిలిపోతుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవంతో పాటు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సున్నితమైన హెచ్చరికలు చేశారు. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్ ను 6,000కు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వ చేసిన వందల కొద్ది గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు మొత్తం 11 మంది నిందితులను అరెస్టు చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ చమురు రవాణాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ భారీగా మూతపడుతున్నాయి. ఇటీవల ఈ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక గ్యాస్ కొరత నేపథ్యంలో జోరుగా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గ్యాస్ సిలిండర్లను సేకరించి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తీసుకువచ్చి అక్రమంగా అధిక ధరలకు మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. హోటలు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ఓ గ్యాస్ డీలర్తో పాటు మరో 10 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ గ్యాస్ సిలిండర్ల ముఠాకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రఘునాథ్ మీడియాకు వివరించారు. నగరంలోని పంచాగుట్ట ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిందితులు నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్మశాన వాటిక నుంచి మొత్తం 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత 7.5 కాలంగా ఈ గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోందని విచారణలో వెల్లడైంది. నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత ఉన్నట్లు నిందితులు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర 2,000 మార్కెట్లో ఉండగా నిందితులు ఒక్కో సిలిండర్ను గ్యాస్ కొరత పేరు చెప్పి బ్లాక్లో 6,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా గురించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి 2 డీసీఎంలు సహా 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో ఓ గోదాం ఉందని, అక్కడి నుంచి ఈ బ్లాక్ సిలిండర్ల దందాను ఈ బుట్టా సభ్యులు నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అఫ్జల్గంజ్లో ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసుకుని పంచాగుడ్డ శ్మశానంలో సిలిండర్లను డంప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహమ్మద్ అమీర్ను బంజారాహిల్స్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు డీసీపీ రఘునాథ్ తెలిపారు. మహమ్మద్ అమీర్ అఫ్జల్గంజ్లో మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరుతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీని కలిగి ఉన్నాడని, అక్కడి నుంచి ఈ బ్లాక్ సిలిండర్ల దందా కొనసాగుతోందని వెల్లడించారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.